నేను వాష్రూమ్లో పొద్దున్న నుంచి ఉన్నా అంటే మాత్రం ఈ కింది రైట్ నా. హే గైస్, వెల్కమ్ టు మై వ్లాగ్, దట్ ఈస్ కుయ్యా వ్లాగ్. గైస్ చాలామంది కామెంట్ చేశారు, అందులోకించి ఒక ఛాలెంజ్ పికప్ చేసుకున్నాను, దాని పేరే బాత్రూమ్ ఛాలెంజ్. సో వన్ డే వాష్రూమ్లో ఉంటాను. సో చూసి మీకు అర్థమవుతుంది. దానికంటే ముందు గైజ్, ఇప్పుడు చాలా మ్యాచెస్ రన్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచెస్ అండ్ వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. అండ్ మోర్ ఓవర్ ఫుట్బాల్ లీగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ క్వాలిఫై మ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ఒక ఫ్రెండ్లీ అండ్ బుక్ మేకర్ గురించి చెప్దాం అనుకుంటే దాని పేరు 1x అండి. దీనిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటుంది, లైక్ క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఫుట్బాల్. సో మీ ఫేవరెట్ స్పోర్ట్స్ పైన ప్రిడిక్ట్ చేసి మనీ గెలుచుకోవచ్చు. సో ఎవరికన్నా దీనిపైన అవగాహన ఉంటే మాత్రమే వాళ్ళే యూజ్ చేయాలనుకుంటున్నారు. కామెంట్లో పింగ్ చేసి పెట్టాను, మాకు ప్రోమో కోడ్ కుయ్యా వ్లాగ్స్ యూజ్ చేశారంటే మీ అకౌంట్లో $100 ఉంటుంది ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. ఓకేనా? సో కొంచెం రిస్కీ టైప్, బట్ ఎవరైతే అవగాహన ఉందో వాళ్ళే చూడాలని చెప్పేసి సో కామెంట్లో పింగ్ చేశాను. ఈ వీడియో తర్వాత వన్స్ చెక్అవుట్. సో గైజ్, నేను వాష్రూమ్లో ఉన్నాను. వాయిస్ కొంచెం రీసౌండ్ వినబడుతుంది. ఓకేనా? గైజ్, మిడిల్ క్లాస్ ప్రాబ్లం ఇది. మమ్మీని అడిగిన దుప్పటి బాత్రూంలో అనుకుంటా అని చెప్పేసి ఈ దుప్పటి ఇచ్చింది. ఏమని చెప్పాలి కదా మా అమ్మకి. మా ఇంట్లో మా డాడీ సంపాదిస్తారు, నేను సంపాదిస్తాను, మా తమ్ముడు సంపాదిస్తాను. అయినా కానీ మా మమ్మీ గరీబ్ అమ్మాయి లెక్క చేస్తుంది తెలుసా. ఇదే కావాలి వస్తుంది నాకు. ఇది ఇస్తారు మొన్న వన్ డే బెగ్గర్కి కూడా ఇట్లాంటి దుప్పటి ఒకటి ఇచ్చింది, అక్కడనే వేసేసి వచ్చేసిన. సో గైస్, ఎవ్రీథింగ్ ఇస్ సెట్ అప్ రైట్ నౌ. సో వన్ డే వాష్రూమ్ ఉండాలి. నేను స్టార్ట్ చేసింది అరౌండ్ 10 అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే మా డాడీ ఉన్నప్పుడు నేను చేయలేను. నైట్ వస్తారు మా డాడీ, ఇచ్చుకుంటారు, నన్ను అయితే గట్టి ఇచ్చుకుంటారు. సో ఇది ఎందుకంటే స్నేక్ గేమ్ ఆడుకుంటుంది ఇంట్లో. అన్నమా గైస్, లంచ్ వచ్చింది. ఏది గైస్, మమ్మీ రారంట, సో అందుకే వెళ్ళిపోతాను. ఇస్తారాట్లోనికి ఇచ్చావు మమ్మీ, నువ్వు ఇస్తారాట్లోనికి ఇచ్చావు నాకు. గవర్నమెంట్ ఇష్టమే మమ్మీ. దోమలు ఎందుకు ఓపెన్ చేసినామే? ఇట్లా ఎట్లా పట్టుకోమంటావే మమ్మీ? పెట్టు. ఇస్తారాట్లోనికి ఇష్టం మమ్మీ నువ్వు. లంచ్ చేయమంటే పప్పు, రైస్ అండ్ వాట్ వి కాల్ దిస్ కర్రీ, వంకాయ ఆలుగడ్డ. సో మమ్మీ ప్లేట్లో పెడుతుండే, ఇప్పుడు వాష్రూమ్ కాబట్టి నాకు ఇట్లా ఇచ్చింది, దాంతోపాటు వాటర్ ఇచ్చింది. దిస్ ఇస్ రీజన్ బిహైండ్ ఇట్. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే ఆ రీజన్ చెప్తాను ఇప్పుడు. దాని తర్వాత మీరు జడ్జ్ చేయండి. చాలామంది కామెంట్ చేస్తారు, పిచ్చా మీకు ఎందుకు చేస్తున్నాను అని చెప్పేసి. బట్ ఆ రీజన్ నేను చెప్తాను. ఫస్ట్ లంచ్ చేసేసాం, ఓకేనా? గైస్, నెవర్ ఎవర్ ట్రై దిస్. నాకు వాంటింగ్ వచ్చినట్టు అవుతుంది, బట్ మీ ముంగట చూపెట్టుకోనికి నేను కంట్రోల్ చేసుకొని తింటున్నాను. ట్రస్ట్ మీ, సీరియస్ రాంగ్. ఇంటనే ఉంది రూమ్. హ్యావ్ డన్ విత్ మై లంచ్. పైన ఇది పెట్టేసిన, దీంట్లో నీళ్ళు ఉన్నాయి. కొంచెం ఆక్వర్డ్ ఉండొచ్చు మీకు జూన్నికే, బట్ ఐఎమ్ సారీ అబౌట్ దాట్. ఇప్పటికే 4 hours అయిపోయింది. ద మెయిన్ రీజన్ నేను ఈ వీడియో చేయడానికే ఏంటంటే, లైక్ నేను ఒక లో క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. అంటే లో క్లాస్ ఇన్ ద సెన్స్ ఎక్దమ్ గరీబ్ అంటే చూసినా, ఆ గరీబ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. బ్యాక్ ఇన్ 1990s అనుకోండి. 1990sలో ఏం లేదు, మేము ఉండేది ఒకటే రూమ్ అబ్బా. ఒక రూము, ఒక కిచెన్, 2 rooms. నిజం చెప్తున్నా, నేను, మమ్మీ, డాడీ. ఈ బాత్రూమ్ ఉంది చూసారా, ఈ బాత్రూమ్ అంటే ఆల్ ఉంటుంది. ట్రస్ట్ మీ, చాలామంది వచ్చారు మిడిల్ క్లాస్, లో క్లాస్ నుంచి ఇప్పుడు మిడిల్ క్లాస్ అయ్యారు చాలామంది. నేను కూడా అందుకే చెప్పుకోండి.
ఈవెన్ మా రిలేటివ్స్ ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఎంత చిన్న రూమ్ ఉంటుండే. సీరియస్లీ ఇడికిటం అనుకుంటుండే మేము. సో ఈ వీడియో చేయడానికే మెయిన్ కారణం ఏంటంటే, అరే నాకు ఈ ఛాలెంజ్ వచ్చినప్పుడు అనుకున్నాను, అరే ఈ బాత్రూమ్ అంట నేను ఆల్రెడీ అనుభవించిన. ఒక హాల్ ఉంటుంది, అలా మేము టైం స్పెండ్ చేసినప్పుడు, నేను మా మమ్మీ మా డాడీ ముగ్గురం ఉన్నప్పుడు, ఈవెన్ మా తమ్ముడు కూడా అలానే ఉన్నాడు, ముగ్గురం ఉన్నప్పుడు, ఒక చిల్ల పుట్టలు కానీ ముగ్గురం ఉన్నప్పుడు 4 మెంబర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు చేయలేదు. సింపుల్ నాకు చాలా సింపుల్ అబ్బా. ఎందుకంటే ఇది ఇప్పుడు రిచ్ పీపుల్ ఉండాలంటే కష్టం. ఓకేనా, ఎవరైతే కింది నుంచి పైనకి వస్తారో వాళ్ళు వీళ్ళు ఉండడానికే ఈజీ, కంఫర్ట్. నేను ఆల్రెడీ అనుభవించిన కదా అని చెప్పేసి. సో ఈ వీడియో చేయడానికే ఐ ఆల్రెడీ బీన్ దేర్. మేము ఆ రూమ్లో ఉన్నాను. మా ఆంటీ ఇక్కడ ఏంది ఈ ఒక కుండి వాడైంది అంతే, ఇంకా దానికంటే ఇంకేం డిఫరెన్స్ లేదు నాకు. వీళ్ళు అంతా సేమ్ టు సేమ్. మా రోల్ అయితేనే ఉంది పర్సన్ది గైజ్. 1 hour 6 minutes అనుకున్నాను నేను. రోల్ అయితే ఉంది. మాట్లాడవి నేను కొంచెం ఇబ్బంది ఉన్నాను. సో నాతో ఒక గంట దాకా మాట్లాడమచ్చా ప్లీజ్. ఏదో మాట్లాడదాం, ఏదో ఒకటి. నీ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నాను, నా వీడియోస్ గురించి. అరే బాడకు, నేను వాష్రూమ్ ఉన్న టైం పాస్ కావాలి, అందుకే కాల్ చేస్తా. ఏంది మజాక్ అవుతుండే నీకు, మజాకు. స్నాక్స్ వచ్చాయి. సో అరౌండ్ లైక్ 6:30 అవుతుంది. నా స్నాక్స్ వచ్చినాయి. మమ్మీ పాయసం చేసింది. లిటరలీ 9 o'clock అంటే 10 hours అయింది guys. టైం 8:30 అవుతుంది. మా డాడీ వచ్చారు అండ్ హీటర్ వేశారు. మమ్మీ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది, డాడీ వచ్చిండు బాత్రూంలోకి లవ్వు అని చెప్పేసి. యాజ్ ఇట్ ఏ ఛాలెంజ్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఆఫ్. నేను వాష్రూమ్లో పొద్దున్న నుంచి ఉన్నా అంటే మాత్రం ఈ కింది రైట్ దానికన్నా మనకి ఫ్రీలాన్స్ వచ్చింది. Bring it back. మమ్మీ ఏంటి నా వాష్రూమ్ ఏమన్నా మమ్మీ ఎందుకు? అరే మమ్మీ ఇప్పుడు నేను ఎట్లా పోవాలి మమ్మీ? ఏమైతుంది చేస్తే? ఏమనుకోకుండా నేను లేవని ప్లీజ్. అర్థం చేసుకో మమ్మీ. మమ్మీ లేదు. ఏం రామాయణం పెట్టినా మమ్మీ? నేను నీళ్ళు పట్టించిస్తా, ఓకేనా? వేరే రూమ్లో చేయమను. ఏ ఒర్రకే ఆగు. ఓకే రైట్ బాయ్. ఇప్పుడు ఏమైంది మమ్మీ? ఇప్పుడు చేస్తుండే నీ తెలం దాకానే కూస్తున్నా కానీ డిన్నర్ వచ్చింది. సో ఆ మీటింగ్
డన్ విత్ ది డిన్నర్. సో రైట్ నా 11 అవుతుంది టైము. ఐ ట్రై టు స్లీప్. నాకు నిద్ర రాదు ఎందుకంటే చూడండి స్వెటర్ చెమట ఉబ్బరం అని తెస్తుంది ఇక్కడ. గైస్ 1:30 అవుతుంది. కాఫీ నాడేమో 1 అనుకుంటా నేను. సో గైస్ మార్నింగ్ 6 అవుతుంది. ఐ గెస్ ఓన్లీ 3 hours అనుకున్నాను. సో ఫైనల్లీ చూడండి లైట్ పైన చూడండి కిటికీ కనబడుతుందా, మనకి వెళ్తూ వచ్చేసింది. సో గైస్ డన్ విత్ మై ఛాలెంజ్ 1 day in bathroom సక్సెస్ఫుల్లీ డన్. ఇట్స్ రిస్కీ టైప్ గైస్, చెప్తున్నా కదా. నాకు ప్లస్ పాయింట్ ఏమైందంటే మస్కిటోస్ లేవు, అది ప్లస్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఇట్స్ ఎ రిస్కీ థింగ్, డోంట్ ట్రై. మీరు ట్రై చేయకుండే ఒక రోజు మొత్తము. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకేమైనా ఛాలెంజెస్ చేయాలనుకుంటే మాత్రం నేను కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ ఏం చూడాలనుకుంటున్నాను కూడా కామెంట్ చేయండి. అవిష్ తోటి ఏం వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కొంచెం ఆక్వర్డ్గా ఉండొచ్చు, బట్ ఈ ఛాలెంజ్కి మాత్రం ఒక లైక్ చేయండి గైస్, ప్లీజ్ డూ లైక్ ఇట్. అండ్ ఇది కొత్త ఛానల్ కుయా వ్లాగ్స్ అని చెప్పేసి, సపోర్ట్ వ్లాగ్స్. సో వినయ్ కుయా డిఫరెంట్, కుయా వ్లాగ్స్ డిఫరెంట్. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ లైక్ ది వీడియో. సో నెక్స్ట్ వీడియోలో కలిసాం. అప్పటికి బాయ్. నా నిద్ర వస్తుంది.